ఈ నెల 24న విద్యా సంస్థలు జరిగే బంద్ని జయప్రదం చేయండి. నీట్ లీకుని బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీ ఛార్జీలని ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి నశించాలి. విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని కె రాజశేఖర్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రేపు జూలై 24న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్కి జయప్రదం చేయాలని అల్లూరి జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరూ కూడా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తరఫున మేము విన్నవిస్తున్నాం. అయితే దీనికి ప్రధాన కారణం మన స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నత చదువులు చదవాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ పరీక్షలు సజావుగా సాగితే ఎంతో మంది విద్యార్థులు మంచిగా పరీక్షలు రాసి ఉన్నత హోదాలో ఉంటారు. కానీ ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎక్కడ కూడా సరైన స్టడీ లేదు. అంతేకాదు ప్రతి పరీక్ష లీకులతోనే ముగుస్తున్నాయి. అసలు ఎందుకు ఈ లీకులు చేయిస్తుంది? ఏ బీజేపీ ప్రభుత్వానికి అసలు పాలించడం రాదా? ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదా అని ఈరోజు మేము విద్యార్థులుగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు లీకుల్ని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై ఎందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీల జూలం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఎందుకు లాఠీల జూలం చేశారు విద్యార్థులకి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలి. లేదా ఇది మరీ ఎంత ఎత్తున ఆందోళన చేస్తామని అల్లూరి జిల్లా మొత్తం కూడా పూర్తి ఆందోళన చాలా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే నీట్ పరీక్షలు లీకులకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకి సమాధానం చెప్పాలని, అంతేకాదు ఎన్ఈఏటీని కూడా రద్దు చేయాలని